కొంచెం చోటు మనం దక్కించుకోవాలి. వారి హృదయంలో కొంచెం మనకంటూ ఒక స్థానం ఉండాలి. ఈ వ్యక్తి చాలా మంచోడు, చాలా బాగా జీవించాడు అని మన గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా వాళ్ళ హృదయంలో స్థానం అనేది మనం సంపాదించుకోవాలి. ఏం తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు? ఒక మాట అన్నారా వాళ్ళు? అన్నీ వారు తెలుసో తెలియక అనేసి క్షమించేసేను. యేసుక్రీస్తు క్షమించలేదా? నువ్వు క్షమించేస్తే లేదు, వాళ్ళే వచ్చి నన్ను క్షమాపణ అడగాలని పట్టు మీద ఉన్నావా? వద్దు, విడిచిపెట్టేయాలి. ఎందుకంటే మన ఆయుష్కాలం లేనట్టే కనిపిస్తున్నదట భక్తుడు అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మన మనసులో ఏది పెట్టుకోవద్దు. ఎవరైనా మనల్ని అన్నారా? క్షమించేద్దాం. ఎవరిని మనం అనకూడదు. ప్రేమ దయ చూపెడదాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటే అలా చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తుల వారిని మర్చిపోలేదు. ఎందుకు? ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన అద్భుతాలు అలా ఉన్నాయి. ఈరోజు మన